ఇదిగోండి ఇక్కడే గుంట తవ్వండి. తవ్వండి తవ్వండి, ఇంకొంచెం లోతు తవ్వండి. ఏంటి చిల్లరేయండి. ఆ రాక్ మీద పెట్టండి, పైకి లేపండి. ఇంకొంచెం లోతుగా పెట్టండి. జాతిగా జాతిగా పైకి పైకి అంతే అంతే అంతే. అమ్మాయి సార్ ఒక పని అయిపోయింది. ఏమైందిరా పక్క వీధిలో ఊత గడవ చేస్తున్నారు, ఏంటి విషయం? ఏం లేదురా, పక్క వీధిలో పిల్లలు వినాయకుడిని నెట్టారు, రాటేశారు. ఓడి అమ్మ, ఆ పిల్లల మొన్నదాకా ఎంత చెడ్డీలు వేసుకున్నా ముందు మన వీధిలో తిరిగే ఊరు వాళ్ళేనా? అయినా అప్పుడే వినాయకుడిని నెట్టే అంత పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. మనం మాత్రం ఏం చేయలేకపోతున్నాం రా. ఖచ్చితంగా ఈసారి మనం కూడా వినాయకుడిని నెట్టాలిరా. వినాయకుడు అంటే మన ఇంట్లో పెట్టుకునేది అనుకుంటున్నావేమో, వాళ్ళకన్నా పెద్దది పందిరేసి పెడదాం. నువ్వు ఈ మాట ఎప్పుడు అంటావని వెయిట్ చేస్తున్నాను మామ. సరేరా, అయితే మనం కూడా చందాలు కలెక్ట్ చేసి ఒక 10 అడుగుల బొమ్మను కొని మన పందిరేసి పెడదాం. ఈసారి ఖచ్చితంగా మనం వినాయకుడిని నిలబెట్టాలిరా. అది కూడా 5-6 అడుగులు కాదు, ఖచ్చితంగా కనీసం 10 అడుగులు ఉండాలి. ముందు బొమ్మల రేట్లు ఎంత ఉన్నాయో కనుక్కొని వద్దాం రా, పద. అయితే సరేరా మామ, మాకు తెలిసిన షాప్ ఒకటి ఉంది, అక్కడ తక్కువకి ఇస్తారు పదరా. ఇదేరా షాపు, పదరా వెళ్దాం. ఆయనేరా మాకు తెలిసిన అంకుల్ గారు, మీరు ఎలా ఉన్నారండి? యాడు బాబు నువ్వు యాడు హరకాలు కొట్టుకొచ్చి అంకుల్ గింకులంటే ఫ్రీగా బొమ్మ ఇచ్చేస్తాను అనుకుంటున్నారా? ఎల్లు అమ్మా నీ పప్పులే అయితే ఇక్కడ కోపో. చిచ్చి నీ పరువు మొత్తం తీసాడు రా అంకులు. ఇక్కడ ముక్కు మూసుకోకుండా మూసి నదిలోకి దూకిస్తున్నా, నీ పరువు మాత్రం వెనక్కి రాదురా. ఏంటి అంకుల్ అంత మాట అన్నారు? నేను శివాజీ గారు వాళ్ళ అబ్బాయి, మర్చిపోయారా? ఓ బాబు నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినాను, అప్పుడైతే షెడ్యూల్ వేసుకున్నాడు. ఇప్పుడు బాగానే ఫ్యాన్ క్లాప్తున్నావు కదా, గుర్తుపట్టలేకపోయాం. మీ నాన్న అడిగానని చెప్పు. ఎందుకు ఏంటి విషయం ఏంటో చెప్పు. ఏం లేదు అంకుల్, మాకు ఒక 10 అడుగులు వినాయకుడి బొమ్మ కావాలి అంకుల్. ఓసి బొమ్మ కావాలా? 10 అడుగులా? 10 అడుగులు బొమ్మ అంటే ఎంత ఉంటది అనుకుంటున్నావు ఏంటి? అంత ఉంటది. దాన్ని కొనాలంటే ఎంత తెలుసా నీకు? అక్షరాల 50,000 రూపాయలు. మీ నాన్న ఎప్పుడు 5వ తరగతికి తీసుకున్న 500 రూపాయలు ఇప్పుడు వచ్చి ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు వచ్చి 50,000 బొమ్మ కొనేస్తావంటే నేను ఎలా నమ్మాలరా? మళ్ళా ఇంకోసారి కనబడి చెప్తాను. ఇన్నేసి మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ ఉండకూడదురా, వెళ్ళిపోదాం పద. ఒరే, ఇప్పుడు నేను బాగా ఆలోచించాను రా. నీకు జరిగిన అవమానానికి మనమే ఒక వినాయకుడు బొమ్మను తయారు చేసి పెడితే ఎలా ఉంటుంది అంటే చెప్పు. ఆ బొమ్మను ఆడు చూసి కుళ్ళుకొని ఆడాలి. ఏంటి నా ఐడియా ఎలా ఉంది? అదిపోయిందా? సరేరా, అయితే మా ఇంటి వెనకాల ఒక అంకుల్ ఉన్నారా, ఆయన ఇలాంటి విగ్రహాలు చేస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూడా విగ్రహం చేయించుకుందాం పదరా మామ. ఆయనకు కూడా సాయం చేస్తే మనకు తక్కువ డబ్బులు తీసుకుంటారా. పదరా, ఆయన దగ్గరికి వెళ్ళి 10 అడుగుల విగ్రహం చేయించుకుందాం. ఏంటి పొద్దునుంచి మన అదోళ్ళు ఫోన్ చేయలేదు? సర్లే ఒకసారి మనమే ఫోన్ చేసి అయితే కనుక్కుందాం. హలో, ఏంట్రా మీరు పొద్దునుంచి ఫోన్ చేయలేదు? అసలు ఏంటి విషయం? ఇప్పుడు అర్జెంట్ గా రావాలా? సరే ఇప్పుడే వస్తాను, ఇప్పుడే ఫోన్ పెట్టేయండి. ఏంట్రా తెజ ఎంత గమ్మని రమ్మన్నా? అసలు ఏంటి విషయం? అసలు ఏం జరిగిందంటే, ఏంటి జస్ట్ 2 గంటల్లో ఇంత పెద్ద సినిమా జరిగిందా? జరిగింది మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఏదో మీరు ప్లాన్ వేసారు కదా, దాని ప్రకారం మనం ఫాలో అవుదాం. పేర్లు రాయడానికి పెన్ను, ఇదిగోండ్రా పేర్లు రాయడానికి చందా బుక్, ఇదిగోండి డబ్బులు వేయడానికి మా అమ్మకి తెలియకుండా ఇంట్లో తీసుకొచ్చాను డబ్బా. మనం చందా కలెక్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం.